రైట్ ఇక వెదర్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికను జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, సంజన, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది విశాఖ తీరానికి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొంత తగ్గింది. అలాగే రాష్ట్రం పైన వాయుగుండం ప్రభావం కొంత తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వచ్చే 2-3 రోజుల పాటు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు పైన దీని ప్రభావం ఇంకా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా ఇప్పటికీ సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉంది. అలాగే తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. వీటి ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల నుంచి సూచనలు ఉన్నాయి. అలాగే పోర్టులలో ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో వచ్చే 24 గంటల్లో ఒక మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే రేపటి నుంచి మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే దీనిపైన మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే ఈ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మరింత బలహీనపడుతుందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సంజన. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.